హలో ఫ్రెండ్స్, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే నేను మీకు ఇంకొక క్రోషా కుచ్చు అనేది చూపించబోతున్నాను. సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇప్పుడు నెక్స్ట్ గో టు ద వీడియో. శారీ వెనకాల నుంచి థ్రెడ్ని ఇలా గట్టిగా పట్టుకోవాలి. సో పట్టుకొని థ్రెడ్ని ఇన్సర్ట్ చేసి ఇలాగా సింగిల్ క్రూష్ ఇలాగ తీసుకొని ఇక్కడ నాట్ వేసుకోవాలి. అలాగే పక్కనే సెకండ్ టైం కూడా సేమ్గా అలాగే నాట్ వేసుకోవాలండి. ఇలాగ నాట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం 5 చైన్స్ తీసుకోవాలి. సో 1 2 3 4 5 చైన్స్ వేసుకోవాలి. ఇది ఎక్కడ ఇన్సర్ట్ అవుతుందో చూసుకొని ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో మళ్ళీ అగైన్ మనం క్రోషాని ఇన్సర్ట్ చేసి శారీలోంచి మళ్ళీ అగైన్ థ్రెడ్ తీసుకొని మళ్ళీ అగైన్ 5 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 ఇలాగా 5 చైన్స్ వేసుకున్న తర్వాత అగైన్ ఇది ఎక్కడ ప్లేస్ అవుతుందో చూసుకొని మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ అగైన్ క్రోషాని ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఇక్కడ నాట్ వేసుకోవాలి. ఇక్కడ నాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు పూస ఎక్కించుకోవాలి. ఇలాగ శారీలోంచి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకొని ఈ థ్రెడ్ని ఇలా గట్టిగా పట్టుకొని ఇక్కడ మనం పూసని ఇన్సర్ట్ చేసుకోవాలి. మనకి ఏ పూస అయితే మనం ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటున్నామో యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ పూసని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇలాగ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇలా అక్కడ మనం పూసకి ఇలాగా నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాతకి పూస ఎక్కడ ప్లేస్ అవుతుందో చూసుకొని మళ్ళీ అగైన్ శారీలోంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి మళ్ళీ అగైన్ థ్రెడ్ని తీసుకొని అగైన్ ఇక్కడ మళ్ళీ నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాతకి అగైన్ మళ్ళీ 5 చైన్స్ 1 2 3 4 5 చైన్స్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ అగైన్ ఎక్కడ ఇన్సర్ట్ అవుతుందో చూసుకొని మళ్ళీ అగైన్ మనం క్రోషాని బయటకు తీసుకొని అగైన్ మళ్ళీ ఇక్కడ మనం ఇలాగా థ్రెడ్ని తీసుకొని ఇక్కడ నాట్ వేసుకోవాలి. ఇక్కడ ప్లేస్ అవుతుంది. ఇలాగా తీసుకొని ఇక్కడ సింగిల్ నాట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ 5 చైన్స్ 1 2 3 4 5 ఇలాగా 5 చైన్స్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ అగైన్ ఇది ఎక్కడ ఇన్సర్ట్ అవుతుందో చూసుకొని అగైన్ మళ్ళీ అదే ప్లేస్లో శారీ లోపంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి ఎక్కడ ప్లేస్ అవుతుందో చూసుకొని అక్కడ శారీ లోపల నుంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఇలాగ తీసుకొని ఇక్కడ మళ్ళీ నాట్ వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ ఇక్కడ మనం 5 చైన్స్ తీసుకోవాలి. 1 2 3 4 ఇలాగా 5 చైన్స్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ అగైన్ ఇది ఎక్కడ ఇన్సర్ట్ అవుతుందో చూసుకొని అక్కడ ప్లేస్ చేసి మళ్ళీ ఇక్కడ సింగిల్ నాట్ వేసుకోవాలి. సింగిల్ నాట్ వేసుకొని అగైన్ ఇలాగా 3 టైమ్స్ మనం 5 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 ఇప్పుడు 3 టైమ్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ నాట్ వేసుకున్నాం కదా, ఇక్కడ నాట్ వేసుకున్న తర్వాతకి అగైన్ ఇక్కడ మళ్ళీ మనం పూసని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలాగ థ్రెడ్ లోపలికి పూసని ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఇక్కడ పూసకి నాట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ ఇది ఎక్కడ ప్లేస్ అవుతుందో చూసుకొని అగైన్ అక్కడ నాట్ వేసుకోవాలి. ఇలాగా సింగిల్ నాట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మనం ఎలాగైతే 3 చైన్స్ తీసుకున్నామో ఇక్కడ అలాగే ఇక్కడ కూడా మళ్ళీ 3 టైమ్స్ 5 చైన్స్ వేసుకోవాలి మనం. సో ఇదంతా అయ్యాక చూపిస్తాను. సో ఇక్కడ మళ్ళీ పూస ఎక్కించుకున్న తర్వాత ఎండింగ్లో మళ్ళీ 2 టైమ్స్ 5 చైన్స్ వేసుకోవాలి. స్టార్టింగ్లో 2 టైమ్స్ 5 చైన్స్ వేసుకోవాలి. అలాగే ఎండింగ్లో కూడా 2 టైమ్స్ 5 చైన్స్ వేసుకోవాలి. సో మిడిల్లో మాత్రానికి ఇలాగ పూసకి మధ్యలో 3 టైమ్స్ 5 చైన్స్ వేసుకోవాలి. సో ఇలాగా హోల్ శారీ మొత్తం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాతకి ఎండింగ్లో మనం నాట్ వేసుకోవాలి. సో ఇలాగా నాట్ ఎలా వేసుకోవాలంటే శారీ లోపల నుంచి క్రోషా ఇలా ఇన్సర్ట్ చేసి ఇక్కడ మనం 3 చైన్స్ తీసుకోవాలి. ఇలాగ నాట్ వేసుకొని ఇప్పుడు ఎండింగ్లో ఇక్కడ మనం నాట్ వేసుకోవాలి.
సో 3 చైన్స్ తీసుకోవాలి. 1 2 3 చైన్స్ ఇలా తీసుకొని ఇలాగా కొంచెం పెద్దగా తీసుకొని ఇక్కడ మనం కట్ చేసుకోవాలి. మన ఫింగర్కు ఉన్న థ్రెడ్ని లాగేస్తే ఈ థ్రెడ్ని లాగా గట్టిగా లాగితే ఇక్కడ నాట్ పడిపోతుంది. సో ఇప్పుడు సెకండ్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు సెకండ్ స్టెప్కి మళ్ళీ మనం ఫస్ట్ స్టెప్ దగ్గర ఎక్కడైతే మనము థ్రెడ్ని ప్లేస్ చేసామో అదే ప్లేస్లోంచి మళ్ళీ అగైన్ థ్రెడ్ని తీసుకొని ఇలాగ నాట్ వేసుకోవాలి. అగైన్ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ పక్కనే ఇన్సర్ట్ చేసి మళ్ళీ అగైన్ థ్రెడ్ని తీసుకొని మళ్ళీ ఇలాగ నాట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మామూలుగా 5 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 ఇలాగ 5 చైన్స్ వేసుకున్న తర్వాతకి మనం ఫస్ట్ థ్రెడ్ని ఎక్కడైతే ఇన్సర్ట్ చేసామో ఆ గ్యాప్లోంచే మళ్ళీ థ్రెడ్ని మనం తీసుకోవాలండి. ఇలా థ్రెడ్ని తీసుకొని మళ్ళీ ఇక్కడ ఇలాగ నాట్ వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డబల్ క్రోషా వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇలాగా క్రోషాకి 2 టైమ్స్ థ్రెడ్ని వ్రాప్ చేయాలి. సింగిల్ టైం వ్రాప్ చేస్తే సింగిల్ క్రోషా అవుతుంది, డబల్ టైం వ్రాప్ చేస్తే డబల్ క్రోషా అవుతుంది. సో ఇలాగా థ్రెడ్ని 2 టైమ్స్ క్రోషాకి ర్యాప్ చేసిన తర్వాత ఈ పూసకి బ్యాక్ సైడ్ మనం ఫస్ట్ నాట్ వేసినప్పుడు ఇలాగ థ్రెడ్ వస్తుంది. ఈ థ్రెడ్ లోపల నుంచి మనం క్రోషాని ఇన్సర్ట్ చేసి ఇలా అన్ని థ్రెడ్స్ క్రోషాలోకి వచ్చిన తర్వాత దాంట్ లోపల నుంచి మనం థ్రెడ్ని తీసుకోవాలి. సో ఇప్పుడు మనం మనకు 4 థ్రెడ్స్ వచ్చాయి. ఫస్ట్ 2 థ్రెడ్స్లోంచి ఒకసారి, అగైన్ 3 ఉంటాయి, మళ్ళీ 2 థ్రెడ్స్లోంచి ఒకసారి, ఇప్పుడు 2 ఉంటాయి, ఆ 2 థ్రెడ్స్లోంచి ఒకసారి ఇలాగ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం పూసని ఇన్సర్ట్ చేయాలి. సో అగైన్ ఇక్కడ మనకు ఇలాగా వస్తుంది, సింగిల్ థ్రెడ్ వస్తుంది. సింగిల్ థ్రెడ్ వచ్చాక మళ్ళీ ఇక్కడ మనల్ని పూసని ఇన్సర్ట్ చేసుకోవాలి. మనం ఇలాగ పూసని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత అగైన్ డబల్ క్రోషా ఈ థ్రెడ్లోంచి మళ్ళీ ఇలాగ థ్రెడ్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ రెండిట్లోంచి ఒకసారి, రెండిట్లోంచి ఒకసారి, మళ్ళీ రెండిట్లోంచి ఒకసారి. ఇదే ప్రొసీజర్ మనం ఫాలో చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పూసకి ఎన్నిసార్లు అయితే పెద్ద పూస తీసుకున్నాం కాబట్టి ఈ పూసలు కూడా మనకు కొన్ని ఎక్కువే పడతాయి. సో ఈ థ్రెడ్కి మనం ఈ బ్యాక్ సైడ్ ఉన్న థ్రెడ్కి ఎన్ని పూసలు అయితే పడతాయో అది ఫిల్ అయ్యేంత వరకు మనం ఇదే ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. సో ఇలాగా మళ్ళీ డబల్ వచ్చాక ఇక్కడ మళ్ళీ మనం పూసని ఇన్సర్ట్ చేయాలి. ఇలా పూసని ఇన్సర్ట్ చేసుకొని డబల్ క్రోషా మళ్ళీ ఈ థ్రెడ్లోంచి ఒకసారి ఇలాగా తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం 4 వచ్చాయి. 2 థ్రెడ్స్లోంచి ఒకసారి, అగైన్ మళ్ళీ 3 ఉంటాయి, మళ్ళీ 2 థ్రెడ్స్లోంచి ఒకసారి, అగైన్ మళ్ళీ 2 థ్రెడ్స్లోంచి ఒకసారి. సో ఇలాగా మొత్తం మనం ఫిల్ చేసుకోవాలి. సో నేను ఇది మొత్తం కంప్లీట్ చేశాక ఒకసారి చూపిస్తాను దీనికి ఎన్ని వచ్చాయి అనేది. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ది ఫిల్ చేశాను ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మొత్తం నాకు 10 పూసలు పట్టాయన్నమాట. సో ఇలాగా మొత్తం మనం డబల్ క్రోషా యూస్ చేసి ఇలాగా మనం 10 పూసలు ఎక్కించుకున్న తర్వాతకి 10 కానీ 12 కానీ అలాగా మీ ఇష్టం, మీకు ఎన్ని పడతాయో అన్ని ఎక్కించుకోవచ్చు. ఇలా ఎక్కించుకున్న తర్వాతకి మళ్ళీ ఈ థ్రెడ్ని మనం ఇక్కడ కానీ ప్లేస్ చేయాలి. సో నేనైతే ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇలాగా మనం ఫస్ట్ ఎక్కడైతే నాట్ తీసుకున్నామో అదే నాట్లోంచి తీసుకొని మళ్ళీ అగైన్ నాట్ వేసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ ఇలాగొచ్చింది చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చిన తర్వాతకి మళ్ళీ అగైన్ 5 చైన్స్ తీసుకోవాలి. 1 2 3 4 5 ఇలాగా 5 చైన్స్ తీసుకున్న తర్వాతకి మళ్ళీ అగైన్ మనం ఫస్ట్ ఎక్కడైతే ప్లేస్ చేసామో ఈ దీంట్లోంచి మళ్ళీ అగైన్ ఇలాగ థ్రెడ్ని తీసుకొని ఇక్కడ నాట్ వేసుకోవాలి. ఇలా సింగిల్ నాట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి ఏదైతే ప్రొసీజర్ ఫాలో అయ్యామో సేమ్ దీనికి కూడా అదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం డబల్ క్రోషా తీసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్కి మనకి ఏ థ్రెడ్ అయితే ఉందో ఆ థ్రెడ్ మొత్తాన్ని ఇలాగా క్రోషాలోంచి తీసుకొని ఆ క్రోషా లోపల నుంచి ఈ గ్రీన్ కలర్ రెడ్ కలర్ థ్రెడ్లోంచి గ్రీన్ కలర్ థ్రెడ్ని ఇలాగా తీస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు మొత్తం మనకి 4 వచ్చాయి. ఇప్పుడు 2 థ్రెడ్స్లోంచి ఒకసారి, మళ్ళీ అగైన్ 2 థ్రెడ్స్లోంచి ఒకసారి, మళ్ళీ 2 ఉంటాయి, మళ్ళీ 2 థ్రెడ్స్లోంచి ఒకసారి ఇలాగా తీసుకున్న తర్వాత ఇప్పుడు సింగిల్ థ్రెడ్ వచ్చింది కదా, దీంట్లోకి మనం పూసని ఎక్కించుకోవాలి.
ఇలాగా పూసని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ 2 తీసుకోవాలి, డబల్ క్రోషా, అగైన్ మళ్ళీ థ్రెడ్ తీసుకోవాలి, 2 థ్రెడ్స్లోంచి ఒకసారి, అగైన్ మళ్ళీ 2 థ్రెడ్స్లోంచి ఒకసారి, మళ్ళీ 2 ఉంటాయి, మళ్ళీ 2 థ్రెడ్స్లోంచి ఒకసారి, మళ్ళీ అగైన్ ఇక్కడ మనం పూసని ఇన్సర్ట్ చేసుకోవాలి. పూసని ఇలాగ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ డబల్ క్రోషా, ఈ రెడ్ కలర్ దాంట్లోంచి థ్రెడ్ని తీసుకోవాలి, మళ్ళీ అగైన్ 2లోంచి ఒకసారి తీసుకోవాలి, మళ్ళీ అగైన్ 3 థ్రెడ్స్ ఉంటాయి, మళ్ళీ 2లోంచి ఒకసారి తీసుకోవాలి, మళ్ళీ అగైన్ 2 థ్రెడ్స్ ఉంటాయి, మళ్ళీ అగైన్ 2 థ్రెడ్స్లోంచి ఒకసారి. ఇలాగా మనం హోల్ ప్రొసీజర్ మొత్తం ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. సో ఇది కూడా నేను కంప్లీట్ చేశాక ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు నేను సెకండ్ దానికి కూడా ఇలాగా 10 పూసలు అనేవి కంప్లీట్ చేశాను. సో ఫస్ట్ దానికి నేను 10 పూసలు కంప్లీట్ చేశాను, సెకండ్ దానికి కూడా నేను 10 పూసలు కంప్లీట్ చేశాను. అంటే ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్ అనమాట. సో స్టార్టింగ్లో మనము 5 వేసుకోవాలి, ఈ రెడ్ కలర్ థ్రెడ్తో వేసింది. సో 5 చైన్స్ 2 టైమ్స్ వేసుకోవాలి, మధ్యలో అంతా మనము ఇలాగ 3 చైన్స్ వేసుకోవాలి, అండ్ ఎండింగ్లో వచ్చేసి మళ్ళీ అగైన్ 2 చైన్స్ వేసుకోవాలి. ఇలాగ 2 చైన్స్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ అగైన్ ఇక్కడ ఈ థ్రెడ్లోకి ఇన్సర్ట్ చేసి ఇక్కడ ఇలాగ నాట్ వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్న తర్వాతకి అగైన్ ఇక్కడ మనం ఇప్పుడు 5 చైన్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. 1 2 3 4 5 చైన్స్ తీసుకున్న తర్వాతకి మనం స్టార్టింగ్ ఎక్కడైతే తీసుకున్నామో అదే ప్లేస్లో మళ్ళీ థ్రెడ్ని ఇన్సర్ట్ చేసి ఇలాగ తీసుకొని మళ్ళీ ఇక్కడ నాట్ వేసుకోవాలి. టైమ్స్ ఇలాగ తీసుకొని ఇక్కడ మనం థ్రెడ్ని నాట్ వేసుకోవాలి. 3 తీసుకున్న తర్వాతకి ఇలాగా పెద్దగా తీసుకొని ఇక్కడ కట్ చేసి ఫింగర్కున్న థ్రెడ్ని తీసేసి ఈ థ్రెడ్ని ఇలా లాగితే నాట్ పడిపోతుంది. సో ఇదంతా ఫస్ట్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. ఇప్పుడు థర్డ్ స్టెప్కి నేను మళ్ళీ మెరూన్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నాను. తీసుకొని మనం ఫస్ట్ ఎక్కడైతే థ్రెడ్ ఎక్కడైతే ప్లేస్ చేసామో మళ్ళీ థర్డ్ స్టెప్ కూడా అక్కడే థ్రెడ్ అనేది బ్యాక్ సైడ్ నుంచి గట్టిగా పట్టుకొని ఇలాగ తీసుకొని నాట్ వేసుకోవాలి. మళ్ళీ అగైన్ సెకండ్ టైం కూడా అదే ప్లేస్లోంచి తీసుకొని మళ్ళీ అగైన్ నాట్ వేసుకోవాలి. ఇలాగ 2 టైమ్స్ నాట్ వేసుకోవాలి. ఇలాగ 2 టైమ్స్ నాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం 6 చైన్స్ తీసుకోవాలి. 1 2 3 4 5 6 చైన్స్ తీసుకొని ఫస్ట్ మనం ఎక్కడైతే ప్లేస్ చేసామో అదే ప్లేస్లో మళ్ళీ దీన్ని ఇక్కడ ప్లేస్ చేసి ఇక్కడ ఈ హోల్లోంచి ఇలాగా మనం థ్రెడ్ని తీసుకొని ఇక్కడ నాట్ వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ మనం ఫస్ట్ ప్లేస్ చేసాం కదండి, ఇలాగ ప్లేస్ చేసాం కదా ఫ్రెండ్స్, దీంట్లోంచి మనం థ్రెడ్ని ఇలాగ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాతకి ఇక్కడ 2 వచ్చాయి కదా, ఈ 2లోంచి ఒకసారి థ్రెడ్ని ఇలాగ తీసుకోవాలి. ఇక్కడ 2 వచ్చాయి, 2లోంచి మనం ఇలాగ థ్రెడ్ని తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు ఇంకొక పూసని ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇలాగ ఇంకొక పూసని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాతకి మళ్ళీ అగైన్ మళ్ళీ సెకండ్ ఉంది కదా, మళ్ళీ సెకండ్ పూస తీసుకున్నాం కదా, ఆ ప్లేస్లోంచి మళ్ళీ అగైన్ క్రోషాని ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఇంకొక థ్రెడ్ తీసుకొని ఈ 2లోంచి మళ్ళీ ఇంకొకసారి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ ఇక్కడ పూసని ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ నేను వైట్ కలర్ పూసలు తీసుకున్నాను సెకండ్ స్టెప్లో. అంటే ఫస్ట్ స్టెప్ అదొకటి ఇదొకటి ఉంటే లుక్ బాగుంటుందని తీసుకున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఇలాగైనా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే 2 స్టెప్స్కి ఒకటే కూడా తీసుకోవచ్చు, కానీ ఇలాగైతే కొంచెం లుక్ బాగుంటుందని నేను ఇలాగ తీసుకున్నాను. సో మళ్ళీ అగైన్ ఇలాగ పూసని ఇన్సర్ట్ చేసిన తర్వాతకి మళ్ళీ సింగిల్గా ఇలాగ సింగిల్ థ్రెడ్ వస్తుంది. ఈ థ్రెడ్ లోపలికి మళ్ళీ పూసని ఇన్సర్ట్ చేసి మళ్ళీ దాని పక్కన ఉన్న ఇంకొక పూసకి 2 పూసలకి మధ్యలో ఉన్న ప్లేస్లోంచి మళ్ళీ థ్రెడ్ని ఇలాగా తీసుకొని మళ్ళీ ఇప్పుడు 2 వస్తాయి, ఆ 2లోంచి ఒక క్రోషాని ఇలాగ తీసేసుకోవాలి.
తర్వాతకి మళ్ళీ ఇప్పుడు సింగిల్ థ్రెడ్ వస్తుంది. ఇలాగ పూసని ఇన్సర్ట్ చేసి మళ్ళీ అగైన్ ఈ 2 పూసల మధ్యలో ఏదైతే ఉందో గ్యాప్, ఆ గ్యాప్లోంచి మళ్ళీ ఇలాగ తీసుకొని మళ్ళీ రెండిట్లో ఇలాగా సింగిల్ వచ్చాక మళ్ళీ ఈ 2 థ్రెడ్స్కి మధ్యలో, ఈ 2 పూసలకి మధ్యలో థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ లోపల నుంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి ఇలాగ థ్రెడ్ని తీసుకొని మళ్ళీ అగైన్ 2 థ్రెడ్స్ వస్తాయి. ఆ థ్రెడ్లోంచి మళ్ళీ ఇలాగా ఇంకొక థ్రెడ్ని మనం తీసుకోవాలి. సో అగైన్ సింగిల్ వస్తుంది, మళ్ళీ సింగిల్ లైన్ వస్తుంది. సో హోల్ ప్రొసీజర్ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది మొత్తం కంప్లీట్ చేశాక మీకు ఒకసారి చూపిస్తాను, మీకు క్లారిటీగా ఉంటుంది ఎలాగా ఉంటుంది అనేది. సో ఇది ఫస్ట్ది కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్, చూడండి ఇలాగా వచ్చింది. సో ఇలాగా పూస మీద ఫస్ట్ స్టెప్ అంతా గోల్డ్ కలర్ పూసలు, సెకండ్ స్టెప్ మొత్తం వైట్ కలర్ పూసలు ఇలాగా ప్లేస్ చేసుకున్నాను. ఇలాగా మొత్తం అయిపోయిన తర్వాతకి ఇక్కడ మళ్ళీ ఇందులోంచి మనం ఇలాగా తీసుకొని ఇక్కడ నాట్ వేసుకోవాలి. మళ్ళీ అగైన్ 5 చైన్స్ తీసుకోవాలి. 1 2 3 4 5 చైన్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాతకి ఇక్కడ మనం ఫస్ట్ ఎక్కడైతే తీసుకున్నామో థ్రెడ్ని, నాట్ ఎక్కడైతే వేసుకున్నామో అక్కడ తీసుకొని ఇలాగ థ్రెడ్ని తీసుకొని ఇక్కడ మనం నాట్ వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ ఎక్కడైతే ఉందో దాంట్లోంచి మళ్ళీ థ్రెడ్ని ఇలాగా తీసుకొని ఇలా తీసుకొని ఇక్కడ మనం పూసని ఇన్సర్ట్ చేసుకోవాలి. తీసుకున్న తర్వాతకి మళ్ళీ ఈ 2 పూసలు ఉన్నాయి కదా, ఆ 2 పూసల మధ్యలోంచి మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి మళ్ళీ థ్రెడ్ని ఇలాగ బయటికి తీసుకొని ఇక్కడ మళ్ళీ ఇలాగ థ్రెడ్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని మళ్ళీ అగైన్ ఇక్కడ పూసని ఇన్సర్ట్ చేయాలి. మళ్ళీ అగైన్ ఇంకొక పూస ఇన్సర్ట్ చేసుకోవాలి. మళ్ళీ అగైన్ ఇప్పుడు ఈ 2 పూసల మధ్యలోంచి మళ్ళీ దీన్ని థ్రెడ్ని క్రోషాని ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఇలాగ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రెండ్స్ ఇగోండి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఇలాగా ఈ పూస బ్యాక్ సైడ్ నుంచి థ్రెడ్ని ఇలాగ తీసుకోవాలి. తీసుకొని ఈ 2 థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ 2 థ్రెడ్స్లోంచి ఇలాగ తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పూసని ఇన్సర్ట్ చేయాలి. పూసని ఇన్సర్ట్ చేయాలి. మళ్ళీ వద్దు, ఇలాగా పూస బ్యాక్ సైడ్ నుంచి ఇలా పూస బ్యాక్ సైడ్ నుంచి ఇలాగా ఫ్రంట్ సైడ్ నుంచి తీసుకోకూడదు. ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలాగా థ్రెడ్ని మనం తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ ఆ 2 వస్తాయి కదా, 2 థ్రెడ్స్లోంచి మళ్ళీ అగైన్ మనం థ్రెడ్ని తీసుకోవాలి. ఇలాగా తీసుకొని మళ్ళీ అగైన్ ఇక్కడ సింగిల్ పూసని ఇన్సర్ట్ చేయాలి. సో ఇలాగా సెకండ్ కూడా మొత్తం ఫిల్ చేసేసాను. ఫిల్ చేసిన తర్వాతకి మళ్ళీ మనం అంతకుముందు ఎక్కడైతే నాట్ తీసుకున్నామో అదే ప్లేస్లో మళ్ళీ మనం ఇలాగ క్రోషాని ఇన్సర్ట్ చేసి ఇట్లా నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాతకి అగైన్ మళ్ళీ 5 చైన్స్ 2 3 4 5 ఇలాగ 5 చైన్స్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఫస్ట్ మనం ఎక్కడైతే నాట్ వేసుకున్నామో అదే ప్లేస్లో మళ్ళీ ఇన్సర్ట్ చేయాలి. క్రోషాని ఇన్సర్ట్ చేసి మళ్ళీ అగైన్ థ్రెడ్ని బయటికి తీసుకొని మళ్ళీ అగైన్ ఇక్కడ 3 చైన్స్ తీసుకోవాలి. 1 2 3 తీసుకొని మళ్ళీ ఇక్కడ మనం నాట్ వేసుకోవాలి. ఇలాగ నాట్ వేసుకోవాలి. సో ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేశాక లుక్ అయితే ఇలాగా ఉంది ఫ్రెండ్స్. సో చూడండి ఇలాగా ఉంది. సో ఇది మనకు బయట మనం చేయించుకోవాలంటే మనకు ఇది కూడా నియర్లీ 1000 రూపీస్ వరకు మనకు కాస్ట్ చేస్తారు. సో ఇలాంటి కుచ్చులు మనం ఇంట్లోనే వేసుకోవచ్చు అనమాట. సో ఇది వేసాక ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్, చూడండి. సో ఇలాగా ఉంది, ఓవరాల్గా లుక్ అయితే ఇలాగా ఉందన్నమాట. సో ఇదే ప్రొసీజర్ని మనం హోల్ శారీ మొత్తం మనం చేయాలి.
సో మనకు కుచ్చు వచ్చేసి ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మధ్యలో అండ్ ఇది ఎండింగ్ లో వచ్చేసి ఇక్కడ వస్తుంది కుచ్చు, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది అనమాట. ఇలాగ మనం 5 చైన్స్ మధ్యలో గ్యాప్స్ వచ్చాయి కదా, ఆ 5 చైన్స్ గ్యాప్స్ లో మనకి ఇక్కడ కుచ్చు అనేది వస్తుంది అనమాట. సో ఇది నేను నా శారీకి వేసుకున్నా, ఎలాగుందో చూపిస్తాను. సో ఓవరాల్ లుక్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్, నా శారీకి వేసుకున్నాను. సో 5 చైన్స్ అన్నాను కదా, ఇక్కడ 5 చైన్స్ వేసుకున్నప్పుడు ఇక్కడ ఒక కుచ్చు, ఇక్కడ ఒక కుచ్చు, ఇలాగా ఈ ప్లేస్ లో ఒక కుచ్చు అనేది వస్తుంది. సో మీరు ఓవరాల్ గా వేసుకుంటే ఇలాగా ఉంటుంది ఫ్రెండ్స్, ఇలాగా. సో ఇది ఓవరాల్ శారీ లుక్ అనమాట. ఈ కుచ్చు వేసుకుంటే ఓవరాల్ గా ఇలాగా ఉంటుంది లుక్. ఇంట్లోనే వేసుకుంటే మనకు ఒక 60 రూపీస్తో ఈ కుచ్చు అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.